మన వెరీ ఓన్ ఫటాఫట్ ఫన్ రౌండ్. సో జడ్జెస్ నాగబాబు సార్, రోజా గారు, వాట్ ఇస్ స్పెషల్ టుడే? ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఇస్తాము. ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, మమ్మల్ని నవ్విస్తారో వాళ్ళే ఫటాఫట్ రౌండ్ విన్నర్. సో ఈ రౌండ్ లో ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? సెకింగ్ శశు. కొత్త సినిమా డైలాగ్ ని పాత సినిమా హీరోలు చెప్తే ఎలా ఉంటుంది? మినిమం ముగ్గురు ఆర్టిస్ట్ లాగా. ఓకే, రెడీ. ఇందిరా సినిమాలో చిరంజీవి గారు మాట్లాడారు ఒక డైలాగ్. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి ఇక్కడి నుంచి తల దించుకుని వెళుతున్నాను. అదే తప్పు నీ వైపు ఉంటే తలలు తీసుకెళ్లేవాడిని. ఒక స్టూడెంట్ తప్పు చేశాడంటే పాఠాలు చెప్పిన మాస్టారుది తప్పు. ఒక పిల్లాడు తప్పు చేశాడంటే కనిపించిన తల్లిదండ్రులు తప్పు. నిజాలు తెలుసుకుని నికా పక్కా చేసుకో. ఖుదాఫిజ్. అదే నాగేశ్వరరావు గారు చెప్తే ఇలా ఉంటుంది. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకుని వెళ్ళిపోతున్నాను. అదే తప్పు నీ వైపు ఉంటే తాళాలు తీసుకెళ్తాను. ఒక స్టూడెంట్ తప్పు చేశాడంటే పాఠాలు చెప్పిన మాస్టారుది తప్పు. ఒక పిల్లాడు తప్పు చేస్తే కనిపించిన తల్లిదండ్రులు తప్పు. నిజాలు తెలుసుకుని నిఖా పక్కా చేసుకో. ఖుదాఫిజ్. అదే మన శోభన్ బాబు గారు చేస్తే షౌకత్ అలీ ఖాన్ కాబట్టి తలదించుకుని వెళ్ళిపోతున్నాను. అదే తప్పు నీ వైపు ఉంటే తాళాలు తీసుకెళ్తాను. ఒక స్టూడెంట్ తప్పు చేశాడంటే పాఠాలు చెప్పిన మాస్టర్ తప్పు. ఒక పిల్లాడు తప్పు చేస్తే కనిపించిన తల్లిదండ్రులు తప్పు. నిజాలు తెలుసుకుని నీకా పక్కా చేసుకో. జగ్గయ్య గారు చెబితే షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి ఇక్కడ నుంచి తలదించుకుని పెడుతున్నాను. అదే తప్పు నీ వైపు ఉంటే తలలు తీసుకెళ్లేవాడు. ఒక స్టూడెంట్ తప్పు చేశాడంటే పాఠాలు నేర్పిన మాస్టార్ది తప్పు. ఒక పిల్లాడు తప్పు చేస్తే కనిపించిన తల్లిదండ్రులు తప్పు. నిజాలు తెలుసుకుని నిక్కా పక్కా చేసుకో. షౌకత్ అలీ ఖాన్ గారు, తప్పు నా వైపు ఉంది కాబట్టి ఇక్కడి నుంచి తల దించుకుని వెళుతున్నాను. మీ వైపు ఉంటే తల తీసేస్తాను. అర్థమైందా అండి? ఒక పిల్లాడు చెడిపోయాడంటే కనిపించిన తల్లిదండ్రులు తప్పు. ఒక స్టూడెంట్ తప్పు చేశాడంటే పాఠాలు నేర్పిన మాస్టార్ది తప్పు. నిజాలు తెలుసుకుని నికా పక్కా చేసుకోండి. ఖుదాఫిజ్. నాగబాబు సార్, నెక్స్ట్ ఎవరు? చలాకీ చంటి. ఓకే చంటి, నలుగురి స్కిట్స్ బాలేదు. సో జడ్జెస్ ని జడ్జిమెంట్స్ అడిగినప్పుడు వాళ్ళు ఏ రీజన్స్ చెప్తారు, ఎలా చెప్తారో చెప్పు. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫస్ట్ ఎవరు? షేకింగ్ శశు. ఓకే, అంటే సార్ ఇప్పుడు నా టీంలో మీరు ఇంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఒక 4 టీం లీడర్ గా ఉన్నాను, కానీ లేకపోతే పెద్దగా అవసరం ఉండదు సార్. ఎందుకంటే నా టీంలో నాతో పాటు మిగతా వాళ్ళందరూ రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చిన వాళ్ళే. ఇంకొక విషయం ఏంటంటే మీరు చచ్చినట్టుగా నన్నే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నన్ను తీసేశారనుకోండి ముగ్గురే అవుతారు. ఆ దండరాజు వేణు ఉన్నప్పుడు నన్ను ఎక్కడ తీస్తారో అని భయపడేవాడిని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చచ్చినట్టు నన్ను ఉంచుకోవాలి. గోల్డెన్ ఎగ్ అన్నమాట. స్కిట్ బాగపోతే ఇలా రీజన్ చెప్తారా? గోల్డెన్ ఎగ్. ఓకే, శేషు గారు అయితే ఇలా చెప్తారు. మరి నెక్స్ట్ గెటప్ శ్రీను. ఏం లేదు సార్, ఇప్పుడు ఒకటి ఈ జబర్దస్త్ లో నేను ఉండాలంటే ముందు ఎక్స్ట్రా జబర్దస్త్ లోంచి నన్ను పార్టిసిపెంట్ గా తీసేయండి. లేదు, నేను ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఉండాలంటే దీనిలోకి సుధీర్ గారిని బ్యాండ్ అనే చేయండి. ఇప్పుడు ఒకే ఆర్టిస్ట్ ను 3 సార్లు 2 రోజులు చూడాలంటే చిరాకు. అందుకే పెద్దగా నేనేం చేయట్లేదు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. శ్రీను ఫీలింగా చంటి ఫీలింగా? సీన్ గారి ఫీలింగ్ అని చంటి గారు చెప్పాడు. ఓకే, నెక్స్ట్ రాకెట్ రాఘవ. అంటే మీరు ఒకటి గమనించట్లేదు, నా స్కిట్లు బాగాలేదు అంటే ఎలా బాగుంటాయండి? 150 ఎపిసోడ్ నుంచి చేస్తున్నాను. ఈ మధ్యలో చంటిగాడు, ధనరాజు, వేణు, చంద్ర వీళ్ళందరూ బయటికి వెళ్ళి వస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర ఆర్టిస్టులు ఉన్నారు. వాడికి ఒక డైలాగ్ చెప్తే ఒకడికి ఇవ్వలేదని బాధ, ఇంకోటికి ఇస్తే ఇంకోటికి చెప్పలేదని బాధ. నాదే నాకు గుర్తుండదు, నేను ఇంకోటిది ఏం చెప్పగలుగుతాను. అందుకని నేను పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు అనమాట నా దగ్గర. నాట్ సో గ్రేట్ చలాకీ చంటి. ఇప్పుడు నేను బాగా చేయలేదు అని మీరు ఫీల్ అవుతున్నారు కదా, మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఎవరున్నారు నా టీంలో ఆర్టిస్టు? రాయరా అంటే నాకు వేరే పనులున్నాయని వెళ్ళిపోయే భాస్కర్ గారు ఒకడు. డైలాగ్ చెప్పరా అంటే బాబు అని తిరిగే ముసలోడు.
పోనీ ఒక డైలాగ్ చెప్పరా అంటే ఇప్పుడు ఈ డైలాగ్ ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అనే పనిగాడు ఒకడు, ఇంకెవరున్నారు ఆర్టిస్టులు ఏమన్నా ఒక డైలాగ్ చెప్పరా అంటే లేడీ వేసి ఉందా అనే సుధాకర్ గారు ఒకడు. ఇంతమందిని పెట్టుకుని ఎలా మేనేజ్ చేయాలండి? ఎవరికి డైలాగ్ ఇవ్వాలో తెలియట్లేదు, ఎవరికి ఇబ్బందో తెలియట్లేదు. పోనీ ఇచ్చింది కరెక్ట్ గా చెప్తారా? మీరు ఆల్రెడీ చూశారు ధర్మ పరిరక్షణ దురం అంటున్నాడు వాడు. 150 ఎపిసోడ్ నుంచి నేను కష్టపడుతున్నాను. నేనే ఆర్టిస్ట్ కాలేదు, వాళ్ళు ఏం చేస్తానండి ఆర్టిస్ట్. ఇంకెవరి గురించి చెప్పాలి? రష్మి గురించి. ఓకే రోజా గారు, ఇప్పుడు ఎవరి స్కిట్ బాగాలేదు? కాదు, నేను బాగా యాంకరింగ్ చేయకపోతే ఏంటి పరిస్థితి? ఏమైంది? నువ్వు యాంకరింగ్ చేయడమే ఎక్కువ, మళ్ళీ నీకు మళ్ళీ నెక్స్ట్ ఎవరు? నాగబాబు సార్. రాకెట్ రాఘవ. ఓకే రాఘవ, మీకు సిచ్యువేషన్ ఒక జోక్ చెప్పి నవ్విస్తే చాలు. పండు వెన్నెల్లో పెంకిటిని మీద 2 దెయ్యాలు మాట్లాడుకుంటున్నాయి సార్. మాట్లాడుకుంటుంటే 2 దెయ్యాలు యోగక్షేమాలు అడగాలంటే దెయ్యం అడిగింది, బావా ఎలా చచ్చిపోయారా నువ్వు అంటే, ఏముంది చలికి తట్టుకోలేక చచ్చిపోయాను బావా. నువ్వెలా చచ్చిపోయాను? అబ్బో చాలా పెద్ద కదా, పర్లేదు చెప్పు అన్నదట. ఏముంది, నాకు మా ఆవిడ మీద బాగా అనుమానం ఉంది. రోజు నేను ఆఫీస్కి వెళ్ళాక ఎవడో ఇంటికి వస్తున్నాడని ఓ రోజు మా ఆవిడతో చెప్పా, నేను రెడ్ హ్యాండెడ్ గా నేను పట్టుకున్నానంటే స్పాట్ లో పొడి చేస్తాను, ఒకవేళ ఎవడు లేడు అనుకో నువ్వు నన్ను పొడి చేయవచ్చు, ఇది ఒప్పందం అని. బయటికి వెళ్ళాడు, అరగంట ఆగాక తలుపులు దోసుకుని ఇంటికి వచ్చాడంట. మంచం కింద చూశాడు, అటక మీద చూశాడు, బాత్రూమ్ లో చూశాడు, వంటింట్లో చూశాడు, ఎవరో కనబడలేదు. ఫోన్ బయటికి వెళ్ళిపోతుంటే వాళ్ళ ఆవిడ భుజం మీద చేసి ఆపి వెనక్కి లాగింది. ఒప్పందం మర్చిపోయి ఎవరో లేరు కదా, కసం చాకుతో పొడిచింది. అలా చచ్చిపోయింది బావా అన్నాడు. ఒరే ఎదవా, ఇన్ని చూసినోడు ఫ్రిడ్జ్ డోర్ తీస్తే నువ్వు నేను ఇద్దరం బతికేవాళ్ళం కదరా అన్నాడు. మిగిలింది గెటప్ సీను. శ్రీను ఓనర్ బద్దకస్తుడు, రామ్ ప్రసాద్ పనోడు. సో వీరిద్దరి మధ్య డిస్కషన్ ఎలా ఉంటుందో చూద్దాం. అయ్యగారు నిద్రపోతా ఉంటే గురక వస్తుంది, గురక పెట్టరు కొంచెం, గురక పెట్టరా కొంచెం, కొంచెం గట్టిగా ఇరా, బాగా వస్తుంది నిద్ర. ఎవరు సౌండ్ చేస్తున్నారు సార్? అయ్యగారు ఒరే కింద చేమ కొడుతుంది, కొంచెం ఎక్స్ప్రెషన్ ఇరా. గట్టి కొడుతుంది, కొంచెం గట్టి బాగా. అరే ఎక్కడికి వెళ్ళిపోతుందిరా, కొంచెం కదలరా, కొంచెం బాగా తల తిప్పేయనరా, కంగారులో కొంచెం తిప్పరా. అయ్యగారు నిన్న తండ్రి స్కిట్ లో జోక్ గుర్తొచ్చిందిరా, నవ్వు వస్తుంది, నవ్వాలనిపిస్తుంది, కొంచెం నవ్వు పెట్టు, నవ్వు పెట్టురా. అది అంత పెద్ద జోక్ కాదు, మాకు కొంచెం నెమ్మది నవ్వు. ఆ నెక్స్ట్ జోక్ బాగా పెద్ద జోక్ రా, బాగా నవ్వు. బాగుందిరా. అరే అలా కాదురా, నిన్న రష్మి డ్రెస్ వేసింది కదా, చాలా హాట్ గా ఉందిరా, కొంచెం ఎక్స్ప్రెషన్ ఇచ్చి పెట్టు. బాగా కొరస డ్రెస్ అది, అంత ఎక్కువ వద్దు దరిద్రుడని. అబ్బా